से मैं कुछ उदाहरणों के साथ आपको बताना चाहूंगा। जैसे आप मान लीजिए ఆపరేషన్ సింధూర్పై యావత్ భారత్ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తోంది. త్రివిధ దళాలు కేవలం ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడి చేశాయని, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నారు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. ఇక యుద్ధానికి సై అంటే తామంతా కూడా సై అని ఆయన అంటున్నారు. భారత ప్రభుత్వం తమను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. భారత్ తీసుకున్న కీలక నిర్ణయం నిన్న రాత్రి పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్త పేరుతో చేసినటువంటి దాడుల్లో దాదాపు 100 మందికి పైగా కూడా ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఈ నేపథ్యంలో పాక్ కూడా కొంత కవ్వింపు చర్యలకైతే పాల్పడింది. ప్రస్తుతం మనతో పాటు ఆర్మీకి సంబంధించి లెఫ్టినెంట్ కర్నల్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దినేష్ గారితో సార్ చెప్పండి, ఇవాళ మన భారత్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏదైతే ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు ఎలా చూడొచ్చు? సార్ ఇది అందరికీ తెలిసిందే సార్. మొన్న పహల్గామ్లో పాకిస్తాన్ ఆర్మీతో ట్రైన్ అయ్యి వచ్చిన పాకిస్తాన్ టెర్రరిస్ట్ మొన్న పహల్గామ్లో మన కశ్మీర్ వ్యాలీ టూరిస్ట్ స్పాట్లోకి వచ్చి మన 26 మెంబర్స్ ఇంక్లూడింగ్ 1 నేపాలీ సిటిజన్ని వాళ్ళు ఎంత హెల్ప్లెస్, ఎంత దారుణంగా వాళ్ళని ఎంత కష్టపెట్టారో మీరు అందరూ చూసి ఉండొచ్చండి. దానికి నిన్న రాత్రి మన త్రిదళం అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ముగ్గురు కలిసి జరిగిన మిజైల్ స్ట్రైక్ అండి. ఇది ఒక చిన్న పెద్ద ప్రతీకార్యచర్యగానే తీసుకోవచ్చండి. ఇది ఒక లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ పాకిస్తాన్కి మీరు మా దేశంలోకి చొరబడి మీరు ఇలాంటి పనులు ఏమైనా చేస్తే మేము ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ మేము ఎంచుకున్న టార్గెట్స్ మేము ఎలాగైనా కొట్టగలమని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. అయితే పాక్ ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రధానంగా తీసుకుంటే మొన్న పహల్గామ్ దాడి తర్వాత ఇవాళ ఉగ్రవాదుల్ని మనం ముట్టుపెట్టాం. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మన పౌరుల్ని కూడా దాదాపు కొంతమంది మృత్యువాత పడ్డారు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ దాడిలో. కొంతకాలంగా కూడా కాల్పులకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడ కాల్పులు జరుపుతున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడవచ్చు సార్? ఈ పరిణామం ఏంటంటే అండి, ఇది మిలిటరీ మేము ఇంకో విధంగా చూస్తాం దీన్ని. కానీ ఇది పాకిస్తాన్ ఆర్మీ చేత ట్రైనింగ్ చేయబడ్డ టెర్రరిస్ట్ వాళ్ళ దుశ్చర్యగానే మనం తీసుకోవాలండి. ఫుల్ ఫ్లెడ్జ్ వార్ వస్తుందా రాదా అన్న విషయం ఒక నిమిషం పక్కన పెడితే, మనం యాజ్ ఎ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మనం ఇవాళ మాక్ డ్రిల్స్ చేయాలి. మాక్ డ్రిల్స్ ప్రాక్టీస్ చేసి మనం రెడీగా ఉండి అలర్ట్గా ఉండి ఓన్లీ మన న్యూస్ ఛానల్ని నమ్మితే అంతా బాగుంటుందండి. అయితే ఇప్పటి వరకు చూసాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి యావత్ భారతదేశం కట్టుబడి ఉంది. అదేవిధంగా మీలాంటి యంగ్ ఆఫీసర్స్ కూడా కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం తలుచుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండొచ్చు? సార్ ఇది అందరికీ తెలిసిన విషయమే సార్. అంటే ఇండియా మిలిటరీ మైట్ అంటారు మా మిలిటరీ భాషలో. అయితే తెలుగు మిలిటరీ మైట్ అంటే మనం ఉన్న ట్యాంక్స్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ కంపేర్ చేసుకుంటే మనం తలుచుకుంటే అండ్ మాకు దేశం నుంచి కానీ, దేశ ప్రధాని గారి నుంచి, మా సుప్రీం కమాండర్ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే మేము ఆ టైంలో ఆ యాక్షన్ ఎలా తీసుకుంటాం అనేది మా జనరల్ ఆఫీసర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. సో దట్ ఈస్ కొద్దిగా ఇర్రిలెవెంట్ క్వశ్చన్. అంటే మోటో ఏంటి సార్? అంటే ప్రధానంగా తీసుకుంటే భారత్ ఇవాళ కేవలం ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేందుకు ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడులు చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం మనకి సంబంధించి భారతదేశంలో పౌరులు, అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంది. వాళ్ళ మోటో ఏంటి? మన మోటో ఏంటి? సార్ మీరు అడిగిన ప్రశ్నలోనే మీ ఆన్సర్ ఉంది సార్. మేము ఓన్లీ టెర్రరిస్ట్ని మాత్రమే టార్గెట్ చేస్తాం. మేము అంటే మనం భారతీయులం అందరం, భారత సైనిక దళాలు కానీ ఎవరైనా కానీ మేము ఓన్లీ టెర్రరిస్ట్ని మాత్రమే టార్గెట్ చేస్తాము. కానీ మన నేబరింగ్ కంట్రీ, పక్కనున్న దేశం అలా ఆలోచించదు. అందుకే వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా సరే, అంటే మీరు మొన్న జరిగిన పహల్గామ్ కాదండి, అంతకుముందు జరిగిన పుల్వామా తీసుకోండి, అంతకుముందు జరిగిన తాజ్ హోటల్ మీద అటాక్ తీసుకోండి, అంతకుముందు జరిగిన మన పార్లమెంట్ మీద అటాక్ తీసుకోండి, అంతకుముందు జరిగిన అక్షర్ధామ్ టెంపుల్ మీద టెర్రరిస్ట్ అటాక్ తీసుకోండి. ఇవన్నీ అక్కడ ఎవరు మిలిటరీ వాళ్ళు ఉండరండి. అక్కడ ఉన్నది మాత్రం మన భారతీయ నార్మల్ పౌరులు మాత్రమే. వాళ్ళ మీద వాళ్ళు దాడి చేస్తారు. మనం
మీరు హిస్టరీ తీసుకోండి, మొన్న పుల్వామా అటాక్ తర్వాత కూడా మనం ఓన్లీ వాళ్ళ ఎవరైతే టెర్రరిస్ట్ ఆ అటాక్కి పాల్పడ్డారో వాళ్ళ టెర్రరిస్ట్ హైడౌట్స్ మాత్రమే ధ్వంసం చేశాం. నిన్న రాత్రి జరిగిన స్ట్రైక్ కూడా అలాంటిదే. 9 స్థావరాల్ని ఎక్కడైతే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ అవుతున్నారో వేరే వేరే సంస్థల ట్రైనింగ్ క్యాంప్స్ని మాత్రమే ధ్వంసం చేశామండి. అదే ఈ రెండు దేశాలకి ఉన్న వ్యత్యాసం. మీలాంటి యంగ్ ఆఫీసర్స్ అంటే ఇప్పటికే మనం చూస్తే వార్తలు వస్తున్నాయి, పాకిస్తాన్లో మిలిటరీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా రాజీనామాలు చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మీలాంటి యంగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇప్పటికే బయటకు వచ్చినటువంటి సైన్యం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, భారతదేశం పిలిపిస్తే వెనక్కి వెళ్తారు. సార్ అంటే ఇలాంటి క్వశ్చన్ మీరు అడగను కూడా అడగకూడదు. అంటే మేము ఎప్పుడు ముమ్మాటికి ఎప్పటికైనా మేము సిద్ధంగానే ఉంటాం. భారతదేశం సరిహద్దు, భారతదేశ పౌరుల్ని కాపాడడానికి మేము ఎప్పుడు ఎక్కడైనా ఎలా అయినా రెడీగానే ఉంటాం సార్. ఇప్పటికే చివరిగా అడుగుతున్నా, ఏదైతే ఇప్పటికే మనం తీసుకుంటే భారత్ చేసేటటువంటి ఏ కార్యాచరణకైనా అగ్రదేశాలు సంసిద్ధంగా ఉన్నాయంటే సపోర్ట్ చేయడానికి, అమెరికా కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంత సంసిద్ధంగా ఉన్నప్పుడు పాక్ మాత్రం ఎందుకు కవ్వింపు చర్యలకి పాల్పడుతుందంటారు సార్? అంటే ఇది కొద్దిగా మిలిటరీ పర్వ్యూకి బయట ఉన్న క్వశ్చన్ సార్. అంటే మనందరికీ తెలిసిందే, మన దేశ ప్రధాని గారు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలతో మన సత్సంబంధాలు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలిసిందే. అది యుఎస్ అయినా తీసుకోండి, గ్రేట్ బ్రిటన్ అయినా తీసుకోండి, రష్యా అయినా తీసుకోండి, ఇజ్రాయెల్ అయినా తీసుకోండి, వీటన్ని దేశాలతో మన దేశానికి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. సార్ చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్, గతంలో మీరు దీనికి సంబంధించి భారత సరిహద్దుల్లో పనిచేస్తుంటారు. అలాంటి సందర్భంలో అవతల నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడున్న మిలిటరీ దళాలు కావచ్చు, మన దళాలపైకి ఊరుకురుకునే కవ్వింపు చర్యలకి ఇలాంటివి పాల్పడేవారా? సార్ ఇది జరుగుతూనే ఉంటుంది సార్. వాళ్ళు మా పైనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మేము వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటాం. ఇది నార్మల్ ప్రొసీజర్ అండి బార్డర్లో. ఎప్పుడైనా మీరు జర్నలిస్ట్ కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది. మొన్న పహల్గామ్ తర్వాత కూడా మీరు వినే ఉంటారు న్యూస్లో. ప్రతి ఒక్క రోజు రాత్రి పూంచ్ రజౌరీ బార్డర్లో ఎప్పుడు వాళ్ళు బొంబార్డింగ్ చేస్తూనే ఉంటారు సార్. దానికి ముందు వాళ్ళు చేస్తారు. ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనంతకు మనం ఓన్లీ డిఫెండ్ చేసుకుంటాం. మనం డిఫెండ్ చేసుకునే దాంట్లో ఒక స్టెప్ ముందుకెళ్తే ఎలా ఉంటుందో అన్నది నిన్న రాత్రి జరిగిన సంఘటన వాళ్ళకి ప్రూఫ్ అండి. అంటే ఎప్పుడు కామ్గా ఉంటామని చెప్పి మన మీద ఎగబడుతూ ఉంటే మనం ఒకసారి తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే జరిగింది నిన్న అటాక్ అండి. 9 స్థావరాలు ధ్వంసం చేశామంటున్నారు. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మాత్రమే ధ్వంసం చేశారు. ఇప్పటికైనా పాకిస్తాన్ కొద్దిగా బుద్ధి తెచ్చుకొని కామ్గా ఉంటే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. థ్యాంక్ యూ. అది ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే పాకిస్తాన్ పైన భారత త్రివిధ దళాలు చేసినటువంటి దాడులు, ఏదైతే ఉగ్రవాదుల్ని దాదాపు 100 మందికి పైగా కూడా మట్టుపెట్టడం, మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఇవన్నీ కూడా చూస్తే ఒకసారి భారత్ అయితే తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ భారతదేశ ప్రజలతో పాటు సైనికులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ పైన మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా కవ్వింపు చర్యలకు మానుకొని ఏదైతే భారతదేశం వైపు కానీ చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది మ్యాప్లోనే లేకుండా పోతుందని మాత్రం హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అవసరమైతే యావత్ సైన్యం, బయటకు వచ్చినటువంటి సైన్యం కావచ్చు, ఎన్సీసీలో వర్క్ చేసేటటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు కావచ్చు, యుద్ధానికి సై అని మాత్రం అంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.